ఒక సిఐ స్థాయి వ్యక్తి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు లాంటి సీరియస్ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి, ప్రస్తుతం వేకెన్సీ రిజర్వ్లో పనిచేస్తున్న వ్యక్తి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే డిఫమేషన్ కేసు వేయడం అనేది బహుశా ఇంతవరకు ఎప్పుడూ జరిగి ఉండదు. అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు పులివెందుల సిఐగా ఉన్నటువంటి జె శంకరయ్య అని చెప్పి పిలుస్తుంటారు. కానీ డెక్కన్ క్రానికల్ ప్రకారం అయితే ఆయన పూర్తి పేరు జె శంకర్ రెడ్డి. ఈ జె శంకర్ రెడ్డి గారు ఆ టైంలో అంటే 2019 మార్చిలో పులివెందుల సిఐగా ఉన్నాడు. ఈయన అవినాష్ రెడ్డి కుటుంబానికి చాలా సన్నిహితుడు. ఎందుకంటే అవినాష్ రెడ్డే మొత్తం పులివెందుల వ్యవహారాలన్నీ చూస్తాడు కాబట్టి. ఆ టైంలో అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు మొత్తం బ్లడ్ అని తుడిచేశారు, బాడీని తీసుకెళ్ళి మార్చేశారు దాని ప్లేస్ని. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారు. అప్పుడు ఈ సిఐ శంకరయ్య లేక శంకర్ రెడ్డి అక్కడే ఉన్నాడు. ఆయన కళ్ళ ముందే ఇదంతా జరిగింది. దీని మీద అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈయన సస్పెండ్ చేసింది కూడా. నన్ను ఒక పక్కన నిలబెట్టి అవినాష్ రెడ్డి ఇతరులు ఇది పనిచేశారు అని చెప్పి అప్పట్లో ఈయన చెప్పాడు. కానీ తర్వాత ప్రభుత్వం మారేసరికి మేజిస్ట్రేట్ ముందుకు వచ్చి మరో విధంగా చెప్పాడు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. అందువల్ల శంకరయ్య పోస్టింగ్కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ప్రస్తుతం శంకరయ్య కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నాడు, అంటే వేకెన్సీ రిజర్వ్లో ఉన్నాడు. ఇప్పుడు అతను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డెఫమేషన్ నోటీస్ పంపించాడు. దీనికి సంబంధించి లీగల్ నోటీసెస్ని సెప్టెంబర్ 18వ తేదీన శంకరయ్య పంపించాడు. ఆయన అడ్వకేట్ జి ధరణేశ్వర్ రెడ్డి ద్వారా పంపించాట. ఏమిటి ఇతని డిమాండ్? నా మీద చంద్రబాబు నాయుడు గారు పదే పదే చాలా ఆరోపణలు చేశాడు, అంటే నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అందులో స్పెసిఫిక్గా శంకరయ్య రోల్ గురించి ఎప్పుడు కామెంట్స్ చేసింది? ఎప్పుడు చేసి ఉంటాడు? ఆయన 2019-24 మధ్యకాలంలో అపోజిషన్లో ఉండగా. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మాట్లాడినా అది మెయిన్ ఇష్యూస్ గురించి, అంతేగాని సిఐ శంకరయ్య రోల్ ఏంటి, ఎస్ఐ రోల్ ఏంటి, ఇట్లాంటి విషయాలు కాదు ఆయన మాట్లాడింది. ఒకవేళ మాట్లాడుంటే శంకరయ్య పాత్ర గురించి అది ఎప్పుడో చాలా కాలం కిందట, కనీసం 5-6 ఏళ్ల కిందట మాట్లాడిన మాటలు. మరి శంకరయ్య గారికి ఇన్నాళ్ళు ఆయన పరువు ప్రతిష్టకి భంగం కలిగిందని ఎందుకు అనిపించలేదు? ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ డెఫమేషన్ కేసు వేయలేదు? సో నా మీద ఆ విధంగా ఈయన ఆరోపణలు చేశాడు, ఆరోపణలకు ఆయన క్షమాపణ చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీలో చెప్పాలట. 1,45,00,000 రూపాయలు ఆయనకి నష్టపరిహారం కూడా చెల్లించాలట. వివేక హత్య కేసులో ఈ శంకరయ్య గారి పాత్ర ఏమిటి అనేది మనకు తెలియదు. అయితే అప్పట్లో 2019 మార్చిలోనే, అంటే ఈ హత్య జరిగిన వెంటనే అప్పటి ప్రభుత్వం ఈయన సస్పెండ్ చేసింది, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అనే కారణంతో. అంటే బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేదు, సాక్ష్యాలన్నీ తారుమారవుతుంటే చూస్తూ ఊరుకున్నాడు అని. అటువంటి వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి మీదనే డిఫమేషన్ కేసు ఎట్లా వేస్తాడు? ఖచ్చితంగా దీని వెనక ఏదో మతలబు ఉంది. దీని వెనక ఎవరు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఈ శంకరయ్య ఎలియాస్ శంకర్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి కుటుంబీకులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి అప్పుడే వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఈ కేసులో ఒక చిన్న డెవలప్మెంట్ జరగబోతోంది. అదేంటి? సునీతారెడ్డి గారు నాంపల్లి సిబిఐ కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఒక పిటిషన్ వేయాల్సి ఉంది. ఏంటి ఆ పిటిషన్ అంటే, ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరగాలి, అసలు కుట్రదారుల్ని సిబిఐ బయటకు తీయలేదు ఇంతవరకు, ఆ విధంగా ఇంకా దర్యాప్తు చేయాలి లోతుగా అని చెప్పి సిబిఐని ఆదేశించండి అని సునీతారెడ్డి గారు పిటిషన్ వేయాలి. ఇట్లా పిటిషన్ వేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది ఆవిడకి. సో ఆవిడ ఆ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ మీద హైదరాబాద్లో సిబిఐ కోర్టు నిర్ణయం వెలువరించాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఈ లీగల్ నోటీసులు స్వయంగా చంద్రబాబు నాయుడు గారికే పంపించాడు. కాబట్టి దీని వెనక ఏదో ఖచ్చితంగా ఒక ఆలోచన ఉంది. ఇది ఈ సిఐ శంకర్ రెడ్డి గారి సొంత ఆలోచన అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఎవరూ కూడా ముఖ్యమంత్రి మీద
పరువు నష్టం దావా వేయరు. వేసినటువంటి ఉదంతాలు మనకు చరిత్రలో లేవు. తర్వాత ఒకవేళ నిజంగా ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అనుకుంటే ఎప్పుడో వేయాల్సిందే, ఇప్పుడు కాదు. ఇప్పుడు వేస్తున్నారు ఈ టైంలో అంటే దీని వెనక ఏదో ఆలోచన ఉంది, దీని వెనక ఎవరో ఉన్నారు అనేటువంటి అనుమానాలు మాత్రం ఎవరికైనా కలుగుతాయి.